కోదాడ మండలం కూచిపూడి గ్రామ సభలో గందరగోళం. వికలాంగుల ఊసరు ప్రభుత్వానికి తగులుతుంది. ఇందిరమ్మ ఇల్లు జాబితాలో తన పేరు లేదంటూ గ్రామ సభలో వికలాంగురాలి ఆవేదన. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా ఇందిరమ్మ ఇల్లు రాలేదని అధికారులను నిలదీసిన వికలాంగురాలు. మాలాంటి వాళ్లకు అధికారులు ఇల్లు రాకుండా చేస్తున్నారు. గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు. భార్యను చంపి డెడ్ బాడీని కుక్కర్లో ఉడకబెట్టిన భర్త. కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. భార్య మాధవిని చంపి ఆనవాళ్లు లేకుండా చేయాలని భావించిన భర్త గురుమూర్తి మటన్ కొట్టే కత్తితో ముక్కలుగా నరికి ఆపై ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేసి కుక్కర్లో ఉడికించిన గురుమూర్తి ఎముకలను కాల్చి ఆపై దంచి పొడి చేసి ఆనవాళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నం. వీటన్నిటిని కవర్లో పెట్టి జిల్లెలగూడ చెరువులో పడేసిన దుర్మార్గుడు. భార్యను చంపడానికి ముందు అతను ప్రాక్టీస్ కోసం ఓ కుక్కను చంపినట్టు సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ సంయుక్త అభివృద్ధి, ప్రజల పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చలు జరిపిన ఎడ్గర్ పాంగ్ పవన్ కళ్యాణ్ విశాఖ వ్యాలీ సమీప జువాన్ల హోమ్స్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు మాకు లోపల నరకం చూపిస్తున్నారని బాలికల తీవ్ర ఆవేదన. స్లీపింగ్ టాబ్లెట్లు ఇస్తున్న మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆరోపణలు. ఆత్మహత్యా యత్నంకు ప్రయత్నం చేసిన బాలికలు. నారాయణ కాలేజీలో సీసీ ఫుటేజ్. కాలేజీలో బిల్డింగ్ పై నుండి దూకి ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్య. అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో బిల్డింగ్ పై నుండి దూకి ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ క్లాస్ జరుగుతుండగానే బయటికి వచ్చి 3వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకోవడంతో బోరున విలిపిస్తున్నారు కుటుంబ సభ్యులు.